తమ్ముడు గిల్లు ఏమైందేమో చిన్నవాడు కూర్చున్నావు ఈడ పొద్దుగాల మ్యాచ్ పెట్టుకొని గేమ్ ప్లానింగ్ ఏమైనా చేసినావా లేదా? అసలే ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినాం. ఇవాళ గట్టిగా ప్లానింగ్ చేయాలి. ఏం ప్లానింగ్ ఏమో అన్న, మీరున్నారని ధైర్యంతో ఫస్ట్ మ్యాచ్ లో మస్తు ప్లానింగ్ చేసిన. ఏం చేసిర్రు? అడ్డంగా బురదల ముంచిర్రు. మళ్ళీ ఇప్పుడు కూడా ప్లానింగ్ చేసినాక ఏం చేస్తారో ఏమో అని భయం అవుతుంది. ఎట్లా కనిపిస్తున్నావా మేము నీకు? మేమేమన్నా కావాలని చెప్తున్నామా? ఆ మాట కొత్తే నువ్వు కూడా చక్కగా అడగనైపోతివి అనుకున్నా. మీరు ఈ మాట నన్ను అంటారనే ఇప్పటిదాకా సప్పుడే కూకున్నా. అయినా సరే మీరైతే ఈ మ్యాచ్ లా ఎట్లయినా ఆడాలి. ఈ మాటలు నీ కాదు గిల్లు, ఎవరు మీ గంభీర్ కాక నేర్పించిండా? కాక మా మీద పగబట్టిండైంది. ఒకవేళ మళ్ళీ ఈ మ్యాచెస్ తో ఫెయిల్ అయితే ఏం చేస్తావు? టీంలోకి వెళ్ళి వీకెత్తావు కదా. ఏం మాట్లాడుతున్నావన్నా? మిమ్మల్ని ఎవరు టీంలోకి వెళ్ళి వీకేస్టోళ్ళు? మీరు గిసొంటి మాటలు మాట్లాడితే మస్తు బాధపడతా చెప్తానా. గిల్లు, నువ్వు బాధపడుతున్నావు అని మేము బాధపడతాం అనుకుని నువ్వు ఇంకా ఎక్కువ బాధపడేవు. మేము గిసొంటి మస్తు చూసినాం. నీ బాధ నువ్వే పడు. అయినా ఒక్క మ్యాచ్ ఓడిపోతే నీకు ఇట్లా డీలా పడితే ఎట్లవా? తర్వాత మ్యాచ్లలో ఎట్లా గెలవాలని కసి మీద ఉండాలి. అన్న నీకు మస్తు కసి ఉంది గాని మీరు నాకు ఒక్క మాట ఇయ్యి చాలు. నువ్వో సెంచరీ, రోహిత్ అన్నో డబుల్ సెంచరీ ఇయ్యి చాలు. మిగతాది నేను చూసుకుంటాను. సూడుగిల్లు, మనం ఆడేది ఆస్ట్రేలియా పిచ్ల మీద. పైగా బౌలర్లు పెద్ద పిచ్చోళ్ళు. మన మీద బాగా దృష్టి పెట్టుంటారు. 200 కొట్టుడు నాతో కాదు గాని ఉన్నంతసేపు ఒప్పుకుంటా 60-70 కొట్టిపోతా. తర్వాత మీరే చూసుకోండి. కోహ్లీ అన్న నువ్వేమంటావు? ఇప్పటిదాకా వన్డేలలో 51 సెంచరీలు కొట్టినావు. ఇంకొకటి కొట్టరాదా నీ దండం పెడతా గాని. నేను చూసుకుంటా తీవా, ఎందుకు అట్లా ఎడతావు? బౌలింగ్ వేసేది ఎవడైతే మనకేంది? ఒక్కొక్కరికి అలా పడితే పోలే. చాలన్నా చాలు. మీరు ఇట్లా సపోర్టింగ్ చేస్తారంటే మ్యాచ్ అట్టిగానే గెలుస్తాం. ఏం గిల్లు, ఏంది కథ? ఏమో మస్తు ఖుషిలాగా అనిపిస్తాను. ఇప్పుడే నేను, రోహిత్ అన్న, కోహ్లీ అన్న కలిసి మంచి గేమ్ ప్లానింగ్ చేసినాం. నీకు సుత చెప్తా, అందరికి అదే ఫాలో కావాలి. ఇగో రోహిత్ అన్న అట్లాడతాడు, కోహ్లీ అన్న ఇట్లాడతాడు, నేనేమో అట్లాడతా, నువ్వేమో ఇట్లాడు. ఇక రాహుల్ అన్న అయితే అట్లనే ఆడతాడు గాని లాస్ట్ లా అక్షర్ పటేల్, నితీష్ కుమార్ వచ్చి ఎట్లా పడితే అట్లా ఆడతారు. ఇది ప్లానింగ్ అంటే ఎట్లుంది? ఇట్లనే ఉంది. ఆగో, అసలు నీకు అర్థమైందా లేదా? ఏం అర్థమైందో ఒకసారి చెప్పు. అదే నువ్వు ఇప్పుడు చెప్పినావు కదా, అట్లనే అర్థమైంది. ఏదో ఒకటి నేను చెప్పినట్టు ఆడు చాలు, మ్యాచ్ మనమే గెలుస్తాం. ఓడిపోయే మ్యాచ్లకి ఈ ప్లానింగ్లు, ప్యాచ్ వర్క్లు ఎందుకువే? మీరు గిలగిల గింజుకున్నా సరే ఆఖరికి గెలిచేది మేమే. అట్టి ఎందుకు కష్టపడతారు? మార్షు, నేను మామూలుగా ఉంటేనే ఒక్కొక్కరిని మడత పెడతా. అసలు ఇప్పుడు వైస్ కెప్టెన్ చేసిరు నన్ను. ఇక ఇప్పుడు ఇడిచి పెడతానా? చూసినాం నీ పతపం ఏందో ఫస్ట్ మ్యాచ్ లో చూసినాం. మళ్ళీ ఇప్పుడు చూస్తే సేమ్ టు సేమ్ అట్లనే ఆడతావా? ఆ మ్యాచ్ లా గడికోపారి వర్షం పడి ఆగమాగమైంది, గందుకే అవుట్ అయినా. ఈ పొద్దు అట్లా కాదు, ఆ మ్యాచ్ ది ఈ మ్యాచ్ ది కలిపి ఆడతా చూడు. స్టార్కు, చూస్తంటే ఈ మనుషులు చాలా కసిమి ఉన్నట్టున్నారు. గిల్ల ఎట్లయినా మీరే కట్టడియాలి. గిల్ ఎంత కసి మీద ఉన్నా మన ఊర్లోకి వచ్చిర్రంటే పసికూనలే. గా టీంలోనే 2 పెద్ద తలకాయలు. ఎట్లయినా నా స్వింగుతోని కింగుని కంగు తినిపిస్తా. దానికన్నా ముందు రోహిత్ ని నా బౌన్సర్లతోటి బొల్త కొట్టిస్తా. ఇంకేముంది, గాళ్ళిద్దరు అవుట్ అయ్యారంటే కథం. నువ్వు రోహిత్ ని అవుట్ చేస్తే వేసుకోగాని గిల్లును మాత్రం అవుట్ చేయొద్దు చెప్తానా. ఎందుకు? గిల్లు నువ్వు అవుట్ చేస్తావా? గా పిల్లగాని మనం అవుట్ చేసాడు ఎందుకు? గాళ్ళిద్దరు పెద్ద మనసులు అవుట్ చేసినాక జనంతసేపు ఆడుకొని గా తమ్ముడే అవుట్ అవుతాడు. అంటే ఏందన్నట్టు? మీరిద్దరేనా వికెట్లు తీసేది? నేను కూడా ఉన్నాడా? గా గిల్లు వికెట్ మళ్ళా నాదే. మేమేమన్నా పలరం అనుకుంటారా? అన్వే మనిషి కూడా మంచుకోనికి నాకోటి నీకోటి అని గుంజుకుంటారు. మమ్మల్ని అవుట్ చేసాడంటే ఒట్టి ముచ్చడు అనుకుంటారా? కొడుకులారా ఉండ్రి చూపిస్తాం మేమేందో. మీ సైలెన్సర్ మీద ఒట్టే చెప్తానా, పరుగుల వరదే. ఓరి వారి, గాలని ఎందుకురా గెలుపుతారు? అట్టి ఉండిపోతే లేదా మీకు? గాలకు తిక్క పుడితే ఏం చెప్తారేమో గాలకే తెలియదు. ఏంది మార్చు, ఏమో బుడ్డపూరం లెక్క గాలకు భయపడతావు? గాలేనా కొట్టేది? మనం కొట్టలేమా? మనం సుత కొడదాం. కావాలంటే చూడు, రోహిత్ శర్మ ఎన్ని రన్లు కొడితే నేను అంతకన్నా ఒకటి ఎక్కువనే కొట్టి చూపిస్తా. ఒరే ఎడ్డు, నువ్వేంద్ర వారి నన్ను గిట్లా తలుక్కున్నావు? ఆయన ఇప్పుడు మా టీంకి కెప్టెన్ నేను కాదు, మా గిల్లు. గా మనిషిని పట్టుకోపోయి లేలే, నాకు నువ్వే కావాలి. ఫస్ట్ మ్యాచ్ లో చూసినావా? నువ్వు 8 రన్లు కొడితే నేను చూస్తే గవే 8 రన్లు కొట్టి అవుట్ అయినా. అసలే నీ క్యాచ్ నేను పట్టకపోతున్నాని మస్తు ఫీల్ అవుతాన్నా. ఈ పొద్దు నీ క్యాచ్ చూస్తే నేనే పడుతు. నువ్వెక్కడ దొరికినవరా నాకు? గిల్లు, చూసినావా విలేషాలు? ఈ మ్యాచ్ లా ఎట్లయినా సరే మనమే గెలవాలి. ఏం చేస్తావేమో చూసుకో. నేను ఉన్నా కదన్నా, నేను చూసుకుంటది. ఎట్లయినా మనమే గెలుస్తాం. ఎట్లా గెలుస్తారు? మ్యాచ్లు గెలవాలంటే నాలాంటి మ్యాచ్ విన్నర్ టీంలు ఉండాలి. నువ్వేమో నన్ను పక్కన పెట్టబడితివి, ఇంకేం గెలుతారు? కుల్దీప్, నువ్వు శాపం పెడతానవా లేకపోతే బాధపడతానవా? నువ్వు ఎట్లా అనుకో, టీం మొత్తంలో ఉన్న ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్ నేను ఒక్కనే. నన్ను చూత పక్కన పెడతీవి. ఎట్లా ఇట్లయితే? ఈ మ్యాచ్లో నన్ను తీసుకో, నేను గెలిపిస్తా మ్యాచ్ ని. సరే ఏం చేస్తాం? మ్యాచ్ గెలుచుడు ఇంపార్టెంట్ కాబట్టి నిన్ను ఏ నొత్తాన్ని ఇరికిత్తది. నువ్వైతే శాపాలు పెట్టకు. మరి మీ కథ ఏంది? మ్యాచ్ ఎవరు గెలుతారు అనుకుంటారో కింద కామెంట్లలో పెట్టుర్రి. అట్లనే వీడియో లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలు వస్తూనే ఉంటాయి.